ఛానల్ చూస్తున్నారంటే అర్థమయ్యే ఉంటుంది. నా పేరు అక్షిత. నేను ఈ వీడియోలో ఏం చూపిద్దాం అనుకుంటున్నాను అంటే, మేము బ్లాక్ ఫ్రైడే రోజు ఏమేమి చేసామో అది మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. మేము షాపింగ్కి వెళ్ళాం, బయటికి వెళ్ళి తినేసి వచ్చాము. జస్ట్ లైక్ ఒక గర్ల్స్ డే అవుట్ లాగా తిరిగేసి వచ్చామన్నమాట. సో యాక్చువల్లీ బ్లాక్ ఫ్రైడే రోజు ఏంటంటే మనకి చాలా ఆఫర్స్ ఉంటాయి ప్రోడక్ట్స్ మీద. వాట్ ఎవర్ మేబీ బ్యాగ్స్ ఆర్ షూస్ ఆర్ క్లోదింగ్ అన్నిటి మీద ఆఫర్స్ ఉంటాయి. బేసిక్గా ఎక్కువ ఆఫర్స్ దొరికేది ఎక్కడంటే అవుట్లెట్స్లో. అవుట్లెట్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రోడక్ట్స్కి ఐ మీన్ ఆ బ్రాండ్స్కి వాళ్ళు ఓన్గా అక్కడే వాళ్ళు సేల్ చేసుకుంటారు. సో మనకి ఎవ్రీ ప్రోడక్ట్ అక్కడ డిస్కౌంటెడ్ ప్రైస్ కూడా దొరుకుతుంది బయటతో పోలిస్తే కూడా. సో మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు వెహికల్ లేదు అప్పటికి. అండ్ ఆల్సో ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంచెం అవుట్లెట్స్కి దూరం అనమాట. మాకు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అక్కడికి ఆల్మోస్ట్ 1 hour డ్రైవే పడుతుంది. ఇంకా ట్రైన్, బస్ అవన్నీ అంటే ఇంకా మళ్ళీ వాక్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి అంటే మేము ఎలాగో ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా కొందాం అనుకోలేదు. ఎందుకంటే ఇండియా ట్రిప్ అనుకోలేదు, ఆర్ఎల్స్ అక్కడ గిఫ్ట్స్ పంపిద్దామని కూడా అనుకోలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ సమ్మర్లో వెళ్ళేసి వచ్చింది. ఇంకా జస్ట్ ఒక చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు సరేలే అని దగ్గరలో ఉన్న మేసెస్ ఉంటుంది మాకు ఇక్కడ డౌన్ టౌన్లో. వెళ్ళి చూసాము, చూసి అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మేసెస్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ మాల్. దాంట్లో మనకి అన్ని టైప్స్ దొరుకుతాయి. లైక్ క్లోదింగ్ కానీ, షూస్ కానీ, బ్యాగ్స్ కానీ, కాస్మెటిక్స్, వాట్ అవన్నీ దొరుకుతాయి. బట్ కాస్ట్ చాలా హై అనమాట. ఆబ్వియస్లీ మాల్స్ అంటేనే మనకు తెలుసు చాలా కాస్ట్ ఉంటాయి. బట్ కొన్ని సెక్షన్స్ ఉంటాయి, వాడు ఎలా ఇస్తాడంటే వాటిల్లో ఆఫర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కరెక్ట్గా వెతుక్కుంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేసి దొరకవచ్చు. మేబీ చాలా తక్కువ $5, $10, $15 కూడా బట్టలు దొరుకుతాయి, మంచి మంచి బట్టలు. అలా ఎక్స్ప్లోర్ చేస్తూనే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆ సెక్షన్లో చూస్తుంటే మాకు అక్కడ ఆఫర్స్ ఎక్కువ కనిపించాయి అనమాట. సో తను అప్పుడు చెప్తున్నది చూసి. ఎంతనో చెప్పు. ఓకే, మార్కెటింగ్ చేస్తున్నాడు మీరు వచ్చి. ఆ సెక్షన్లో ఉన్నాయన్నమాట మొత్తం ఆఫర్స్ ఉన్నది. తక్కువ ప్రైస్కి దొరికిందంటే అవి తక్కువ అంటే మరీ తక్కువ కూడా లేవు, చాలా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని తక్కువ కాస్ట్ కూడా దొరికినవి ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ నిత్య తను ఇంకా మొత్తం ఎత్తుక్కొని ఒక డ్రెస్ కొనుక్కుంది. $5కో $6కో ఒక డ్రెస్ వచ్చింది, పార్టీ వేర్ డ్రెస్. అది తీసుకుంది అంతే. ఇంకా అక్కడ అంతకుమించి ఇంకేం షాప్ చేయలేదు మేము. సో ఇంకా మేసెస్లో షాపింగ్ అయ్యాక ఇంకా పక్కనే ప్రైమార్క్ ఉంటే ప్రైమార్క్ వెళ్దాం అనుకున్నాం. ప్రైమార్క్ ఎలా అంటే మనకి మేడ్ ఇన్ ఇండియా క్లోత్స్ కానీ, మేడ్ ఇన్ బంగ్లాదేశ్ క్లోత్స్ కానీ దొరుకుతూ ఉంటాయి. లైక్ మన ప్రిఫరెన్సెస్ మ్యాచ్ అయ్యేదానికి కొంచెం సిమిలర్గా ఉంటాయి అనమాట అక్కడ క్లోదింగ్. సో సరే అని ప్రైమార్క్ స్టార్ట్ అయ్యాం, పక్కనే ఉంటుంది. వెళ్ళాం అనమాట ఇంకా ప్రైమార్క్ అప్పుడు. ఇంకా ప్రైమార్క్కి వెళ్ళాం, కానీ ప్రైమార్క్లో కూడా మాకు అంత కలెక్షన్స్ ఏం అంత మంచిగా అనిపించలేదు. సో ఏం కొనలేదు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి బేసిక్గా ఏదో గ్లౌజెస్ ఇంకా బీనీ క్యాప్ కావాలంటే అవి తీసుకుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా రాజ్కి వెళ్ళాం. రాజ్కి వెళ్ళి మళ్ళీ నిత్యాన్ని అక్కడ పర్ఫ్యూమ్ కొనుక్కుంది అనమాట. ఇంకా అంతకుమించి షాపింగ్ ఏం చేయలేదు మేము. ఇంకా షాపింగ్ సెషన్ అంతా అయిపోయాక మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా వస్తూ ఉండింది. సో అక్కడి నుంచి మేము మోటీ కెఫేకి వెళ్దాం అనుకున్నాం, విచ్ ఈస్ లైక్ ఇండియన్ అనమాట. అది అక్కడ మనకి మొత్తం స్ట్రీట్ స్టైల్ ఫుడ్స్ కానీ అవన్నీ బాగా దొరుకుతాయి. తినే అనమాట మా ఫ్రెండ్, 4th అమ్మాయి. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. అన్ని ఫుడ్స్ అన్నీ వచ్చాయి, తింటున్నాం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. Bullshit. What's your experience? You know, guys, I enjoy
ఈవిడ ఇంగ్లీష్ తగలయ్యా. అలా ఆడి ఎంత దొబ్బింది. కాదు నేను వేకప్ ఎర్లీ అంట మార్నింగ్ ఏది కెమెరా నువ్వు తప్ప కనిపించ. అయ్యో మళ్ళీ 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 నువ్వు తిన్న ఫుడ్ ఏంటి నీకు నచ్చింది ఏంటి? ఏ చేశారు అదేంటి మన చేసావుగా అది బ్లాక్ ఫ్రైడే ఏంటి ఇవన్నీ మొత్తం బ్లాక్ ఫ్రైడే సేల్సే. మంచి ఆఫర్స్ ఉంటాయి. ఆ ఆఫర్స్ని మిస్ అవ్వకండి. అది ప్రతి ఇయర్ థ్యాంక్స్ గివింగ్ తర్వాత నెక్స్ట్ డే వస్తుంది. సో మీరు యూఎస్ వచ్చినప్పుడల్లా యూఎస్ వస్తే ఒకవేళ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు క్రిస్మస్ అప్పుడు రండి. అక్కడ ఫుడ్ అంతా ఆర్డర్ పెట్టాము, తినేసాము, అంతా అయిపోయింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటే మా ఫ్రెండ్స్ ఏమో రీల్స్ చేద్దాము, డ్యాన్స్ వేద్దాము అని ఏదో ట్రైల్ చేస్తున్నారు. సరే అని ఏదో చేస్తున్నాం అక్కడ. సరే వెళ్ళిపోదామన్నా కూడా వెళ్ళనివ్వట్లేదు. రీల్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దామని అక్కడే నుంచి చేస్తూ ఉన్నాము. ఇంకా నాకేమో సిగ్గేసేస్తుంది అనమాట. అక్కడ వర్క్ చేసే వాళ్ళు చూస్తారు బాగోదు అని చెప్పి, బట్ అయినా ఏదో చేస్తూ ఉన్నాం. బట్ ఇట్ వాస్ ఫన్ అనమాట. ఇవే కదా మెమరీస్ ఇంకా మనకి. సంబంధం లేకుండా అందమైన పాటలు పెడుతున్నారు గైస్. ఇగో ఈ అమ్మాయి పక్కన గైస్ టేస్ట్ ఫెలోస్ గైస్. నయం కాదు ఇగో ఈ అక్క పెడుతుంది. లైక్ కోసం ఇట్లా పని చేయండి అక్క. గైస్ ప్లీజ్ మేక్ అక్షితాస్ రీల్ టు 100k. దిల్లా కాదురా తప్పు చెప్తుంది. సారీ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్. సారీ అంటే ఏది బట్టి సబ్స్క్రైబ్ చేయండి. అందరికి పైసా కావాలి. అక్షితకే బాగోదు. వదిలాలి అక్షిత యూట్యూబ్ వదిలాలి. ఇది చూడండి నిత్య. చచ్చిపోయిందని 16 Pro Max చచ్చిపోయింది. మొన్ననే కొంది బొక్క. ఎస్ కనిపించింది ఫ్రెండ్స్ మధ్యలో. ఇదన్నమాట ఈరోజు మొత్తం జరిగింది. షాపింగ్ కానీ, మేము వెళ్ళిన కెఫే కానీ, ఫుడ్ కానీ, మేము చేసిన అల్లరి మొత్తం ఇట్ వాజ్ ఫన్. అంతా బాగుంది మెమరీస్. ఈ వీడియో తీసాక నాకు ఏమనిపించిందంటే, ఇవన్నీ క్యాప్చర్ చేసి మొత్తం చూసుకున్నాక నేను ఎడిట్ చేసిన ప్రతిసారి చూసిన ప్రతిసారి నవ్వుకున్నాం అనమాట మేము. అది లైక్ ఆ మాటలు అవన్నీ క్యూట్గా మంచిగా అనిపించాయి. సో ఇట్ వాస్ ఫన్, బాగుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే అనమాట. ఈ వ్లాగ్లో ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం మళ్ళీ. బాయ్. And also thank you for watching and like, share and subscribe.